కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో తమ పరిపాలన కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని తన పాలనను కొనసాగిస్తున్నాడు. గత ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ ను వీళ్లు చేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో తొందరలోనే రైతు రుణమాఫీ కూడా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న చాలా మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని పార్టీని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రజా సమస్యలపైన కూడా తీవ్రమైన దృష్టిని సారించి వాళ్లకున్న ఇబ్బందులను తెలుసుకొని వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు కదులుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే రేవంత్ రెడ్డి రీసెంట్ గా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమయ్యారు. ఇందులో రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కొనసాగించారు. కొత్తగా జిల్లాలకు నియమితులైన కలెక్టర్లు ఎస్పీలతో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు ఎస్పీలతో పాటు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు సైతం హాజరయ్యారు. ఈ కీలక సమావేశంలో ప్రధానంగా 9 అంశాలపై తమ ప్రభుత్వ విధానాలను కలెక్టర్లకు ఎస్పీలకు రేవంత్ రెడ్డి వివరించారట. ఇక ప్రభుత్వ పథకాలను కూడా అర్హులైన వారికి అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, మహిళా శక్తి, వన మహోత్సవం, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలన వంటి అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. జిల్లాలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి వాటిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు రేవంత్ ఆదేశాలిచ్చారు. ఇక దీంతో పాటు భూ వివాదాల నేపథ్యంలో అనేక జిల్లాలో హత్యలు చోటు చేసుకోవడం పైన శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎస్పీలకు సూచనలు చేయనున్నారు. ఇక రౌడీ షీటర్ల విషయంలో రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోవద్దని, వాటిపై కఠిన చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను అదుపు చేయవలసిందిగా రేవంత్ ఎస్పీలకు సూచించబోతున్నారట. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకుల వల్ల రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారని, వాళ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా కలెక్టర్లకు ఎస్పీలకు సూచించినట్టుగా తెలుస్తుంది.